కానీ సినిమా పాట తెచ్చే మార్పు కన్నా, మీ ఉద్యమ గీతాలు తెచ్చే మార్పే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ ఇన్‌స్టంట్ రిజల్ట్ అనేది ఇక్కడే ఎక్కువ కనిపిస్తుంది. అంటే చైతన్య గీతాలని జనం వాళ్ళ జీవితం నుంచి పుట్టినట్టుగా భావిస్తారు. అవును. కాబట్టి దాన్ని వింటున్నప్పుడు ప్రాణం పెట్టి వింటారు. దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి వస్తే లైఫ్‌లో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అట్లాంటి పాటల నుంచి స్ఫూర్తి పొంది దాన్ని పాటించి విజయం సాధిస్తారు వాళ్ళు. అవును. ఆ పాటను వాళ్ళ జీవితాల నుంచి పుట్టినట్టుగా భావిస్తారు కాబట్టి ఆ పాటకి ఎక్కువ ఆదరణ ఉంటుంది, ఎక్కువ నిలిచిపోతుంది. సినిమా పాట అనేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూస్తారు. 2.5 గంటలు మనం థియేటర్లో కూర్చున్నాం కుటుంబంతో వెళ్ళి, దాంట్లో మంచిది ఉందనుకోండి, మంచిని కూడా స్వీకరిస్తారు మళ్ళీ. ఇక్కడేం మంచి పాటలకు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి పాటలు కూడా ఎందరో మంది స్ఫూర్తివంతులను తయారు చేసింది, ఎంతోమంది ప్రతిభావంతుల్ని పట్టుకొచ్చింది బయటికి, ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో మార్పు కూడా తీసుకొచ్చిన పాటలు కూడా ఉంటాయి సినిమాలు. మిమ్మల్ని ఆలోచనలో పడేసిన సినిమా పాట ఏంటంటే ఏం చెప్తారు? గులాబీ సినిమా అనగనగా ఒక రోజు గులాబీ సినిమా అనుకున్నాను. రెండిట్లే నాకు ఫిలిం గుర్తు రావట్లేదు. క్లాసు రూముల తపస్సు చేయుట వేస్టురా గురు, ఆ పాట నన్ను ఆలోచింపజేసి, బయట ఉన్నది ప్రపంచం అన్నది చూడరా గురు. నాకు అవి కూడా కాదండి, దాంట్లో పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు అన్నారు. చదువులు ఉంటేనే మనుషులు ఎదుగుతారు అనేది అబద్ధం, ప్రతిభకి చదువుకి సంబంధం లేదు అని చెప్పింది సీతారామ శాస్త్రి గారు ఆ పాటలు. నన్ను ఆ పాటే నా లోపల చాలా స్ఫూర్తిని రగిలించింది, ఆ పాటే నా లోపల చాలా చైతన్యాన్ని పెంచింది, ఆ పాటే నా మీద నేను పట్టు సాధించేలాగా చేసింది, ఆ పాటే నన్ను ఇప్పుడు మీ ముందు కూర్చోబెట్టింది, నన్ను ఇక్కడ దాకా నెట్టుకొచ్చింది. అందులో మరో మంచి లైన్ ఉంటుంది, కాలేజీలో మహారాజులు ఈ గేటు దాటాకే ప్రజల వదురు అని. చాలా చాలా అవన్నీ ఆ పాటలో ఉన్న ప్రతిసారి ఆ పాటలో డిస్కస్ చేసిన ప్రతి మాట చాలా గొప్పది. యాక్చువల్గా అది చాలా ఆకతాయి పాట అనుకుంటారు, తెలియక. నేను ఏమంటున్నా సార్, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనే అనుకుంటారు చాలామంది. అవును. కానీ ఎన్నో పాటల్లో ఎంతో ఉంటుంది. మన చంద్రబోస్ గారు రాసిన పాట చూడాలనుంది సినిమాలో, ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, రేపన్నది మాపన్నది పనికి రాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. ఆ పాటలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాడీ సినిమాలో కూడా మాయమై కొలువున్న జైళ్ళను చూడాలో, గుళ్ళను కాదు జైళ్ళలో మనుషులు దేవుళ్ళు అయిపోయి ఉన్న జైళ్ళను చూడాలి, జైలు లేని ఖైదీలు లేని జైళ్ళను చూడాలి. చాలా గొప్ప మాటలు రాస్తారు దాంట్లో. లక్కీ లక్కీ ఎంతటిదో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ, 100 ఏళ్ళకి నీవు పిరిపోదా కొండెక్కి. దీంట్లో కూడా చాలా అద్భుతమైన విషయాలు డిస్కస్ చేస్తారు. అవును. అంటే మనం వినగలగాలి. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతారంటే స్టార్ డామినేషన్ ఉంటుంది. చిరంజీవి గారి నాట్యం మీదనే పడిపోతారు ఒకడు, చిరంజీవి గారు ఏం డ్రెస్లు వేసుకున్నారు అనే దాని మీదనే పడిపోతారు ఒకడు, చిరంజీవి గారు ఏం స్టెప్పులు వేసిన అనే దాని మీద పడిపోతారు కొందరు. సినిమా పాట ఎట్ ఏ టైం ఒక 100 రకాల ప్రతిభావంతుల్ని తయారు చేస్తుంది. కొడితే కొట్టాలి 6 కొట్టాలి. దాంట్లో కూడా దాంట్లో ఎంత గొప్ప ఉంటుంది. లేని వారినెప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్నవాడినెప్పుడు నువ్వు ప్రోత్సహించరా, శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా. వెంటనే మళ్ళీ సంఘాన్ని పీడించే చీడను మాత్రం దులిపెయ్యారా, ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రం ఇదేరా. ఎంత గొప్ప విషయాలు అవన్నీ. నువ్వు లేనివాడిని ఎప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్నవాడిని ఎప్పుడు నువ్వు ప్రోత్సహించరని చాలా గొప్ప మాటలు. మనం అవి వినం. అవి సినిమా దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేస్తామంటే ఆ మైకంలో వెళ్ళిపోతారు. ఎవరో ఎక్కడో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమంది విని మట్టికి ఇన్స్పైర్ అయ్యి వస్తూ ఉంటారండి. ఆ వచ్చిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సినిమా పాటలు కూడా చాలా చైతన్యవంతమైన పాటలు ఉంటాయి. బట్ దాన్ని ఒక గ్లామర్కి వెళ్ళేసరికి ఒక డైరెక్టర్ ఇమేజ్ మీద, హీరో గారి ఇమేజ్ మీద, హీరోయిన్ ఇమేజ్ మీద, స్టోరీ రైటర్ ఇమేజ్ మీద ఏదో ఒక ఇమేజ్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ప్రాబ్లం అక్కడ.